హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు రుచులు. జామకాయలు ఉప్పు కారం వేసుకొని తింటే ఎంత బాగుంటుందో, ఇలా పచ్చడి చేసుకొని తింటే కూడా అంతే బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. జామకాయ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జామకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొంచెం చింతపండు, కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. జామకాయలు నీట్గా వాష్ చేసుకొని ఇలా ముచ్చుకలు తీసేసుకోవాలండి. తీసేసుకొని వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం కట్ చేసుకొని గింజలు సపరేట్ చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు. కానీ గింజలు వేసుకోకూడదండి, టేస్ట్ బాగోదు. ఇలా గింజలు తీసేసి పైన ఉండే గుజ్జు మాత్రం వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మొత్తం కాయలన్నీ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని టమాటాలు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. అన్ని రోటి పచ్చళ్ళలాగే జామకాయ పచ్చడి కూడా చేసుకోవడం కుదిరితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. కానీ జామకాయ పచ్చడి చేసుకోవడానికి జామకాయలు పచ్చిగా ఉండాలి, పండినవైతే పనికిరావు. ఇప్పుడు టమాటాలు మొత్తం ముక్కలుగా కోసేసుకున్నాం కదండి, ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. నేను ఎక్కువ వేసుకున్నాను, మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి మీరు కారం సరిపడా వేసుకోవచ్చు. దాంట్లోనే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొత్తిమీర కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలండి. టమాటాలు మెత్తబడినాయి కదండి, మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను, తొందరగా మగ్గిపోతాయి. ఇది కాసేపు మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేగిపోయినాయి కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం ముందు వేయించుకున్నవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే కాస్త ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీంట్లో జామకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదండి, మరీ మెత్తగా లేకుండా కొంచెం బరగ్గా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ పచ్చడికి పోపు పెట్టేసుకోవడమే. ముందుగా వెల్లుల్లి వేసుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని
పచ్చడిలో వేసేసుకుందాం. మనం ముందుగా తీసుకున్నాం కదా ఉల్లిపాయ, దాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపు దినుసులు దీంట్లో కలిపేసుకోవడమే, అంతే పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.